అప్డేట్స్ చూద్దాం. విజయవాడలో భారీ వర్షం భీభత్సం సృష్టించింది. కుండపోత వానకు కొండ చర్యలు విరిగిపడి ఒకరు మృత్యువాత పడ్డారు. నున్నబట్టి సెంటర్లో ఒక ఇంటిపై బండరాయి విరిగిపడి ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు బండరాళ్ల మధ్య చిక్కుకున్నారు. వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ పనులు చేపట్టారు అధికారులు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కొండ ప్రాంతంలో కొండ చర్యలు ఏ రకంగా విరిగిపడ్డాయి ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక ఇంటి మీద భారీ వర్షాలు కురవడంతో ఒక బండరాయి విరిగిపడింది. దీంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు లోపల ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. వారిని బయటికి సురక్షితంగా తెచ్చేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. విజయవాడలో భారీ వర్షం కొనసాగుతోంది. భారీ వర్షం సృష్టించింది. కుండపోత వానకు కొండ చర్యలు విరిగిపడి ఒకరు మృత్యువాత పడ్డారు. నున్నబట్టి సెంటర్లో ఒక ఇంటిపై బండరాయి విరిగిపడి ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు బండరాళ్ల కింద చిక్కుకున్నారు. వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ పనులు చేపట్టారు అధికారులు. ప్రస్తుతం దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ భీభత్సమైన వర్షం కురుస్తోంది. ఆ వర్ష భీభత్సంలోనే అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు కొండ చర్యల్లో ఒక బండరాయి విరిగిపడిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక ఇంటి మీద బండరాయి జారిపడడంతో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం ఇద్దరు అందులో చిక్కుకున్నారు. వారిని క్షేమంగా బయటకు తీసేందుకు అధికారులు అయితే సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పర్యవేక్షిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు బండరాయి ఏదైతే ఉందో ఇంటి మీద పడిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దీంతో ఇళ్లు మొత్తం కూడా తునాతునకలైపోయింది. ఒకరు మృతి చెందగా ఇద్దరు అందులో ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. వారిని క్షేమంగా బయటకు తెచ్చేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. విజయవాడలో భారీ వర్ష భీభత్సం సృష్టించింది. కుండపోత వానలకు కొండ చర్యలు విరిగిపడి ఒకరు మృత్యువాత చెందారు. మరో ఇద్దరిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు. బలరాం, గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు బెజవాడ తడిసి ముద్దయిందని చెప్పాలి. ఇప్పటికే బెజవాడ రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. అదేవిధంగా కొండ చర్యలు కూడా విడిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఏదైతే ఉందో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఒక చోట కొండ చర్య విరిగిపడడం జరిగింది. కొంతమందికి తీవ్ర గాయాలైనాయి. అదేవిధంగా విజయవాడలోని సున్నబట్ల సెంటర్ ఎదురుగా ఉన్న కొండ చర్యలు విరిగిపడడంతో ఒక అతను మృతి చెందడం జరిగింది. మరో ఇద్దరు శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా ఉన్న కొంతమంది పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటికి మృతదేహాన్ని అయితే బయట తీయడం జరిగింది. కొంతమంది ఇంకా ఇద్దరు మృతదేహాలకు కొండ కింద ఎవరైతే ఉన్నాయని చెప్పేసి సమాచారం ఉంటుంది. సహాయ చర్యలు అయితే చేపట్టారు. ఒకళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని 108 అంబులెన్స్ లో అయితే ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ విజయవాడలోని భారీ కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు అయితే విరిగిపడడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పుడు వర్షం కురిసినా సరే కొండ చర్యలకు అయితే ఇలాంటి ఇరుగుపడే జాగ్రత్తలు ఉంటాయి. అయితే కానీ వీళ్ళు ఏదైనా ఘటన జరిగినప్పుడు అధికారులు అయితే స్పందిస్తారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అనేక మార్లు కొండ చర్యలు విరుగుపడతాయి. కొండ పైన భాగంలో కొంత ఇబ్బందిగా ఉందని చెప్పేసి అధికారులకు చెప్పినప్పటికీ అధికారులు స్పందించిపోవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కొంత స్వల్ప గాయాలు ఇల్లు ధ్వంసం అవడం జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రోజు మాత్రము కొండ చర్యలు ఇరుగుపడి ఒక అతను మృతి చెందడం, మరో కొంతమంది శిథిలాల కింద ఉండటం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే అక్కడ చేరుకోవడం జరిగింది. కలెక్టర్ కొద్దిసేపటి క్రితమే అక్కడ చేరుకున్నారు. సహాయ చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ ఘటన ఒక విషాద చేయాలని అనుకున్నాయని చెప్పాలి. బలరాం, తిరుమలరావు, అంటే మృతిని వివరాలు ఏమైనా తెలిసాయా? ప్రస్తుతం అధికారులు ఎంతమంది అక్కడ చేరుకున్నారు? ఎటువంటి సహాయక చర్యలు మొదలు కానున్నాయి?
బలరాం ఇప్పుడు వరకైతే మనకు వివరాలు ఏం తెలియట్లేదు. స్థానికులు చెప్పిన వివరాలు అయితే ఈ కుటుంబంలో మొత్తము ఒక 5 కుటుంబ సభ్యులు ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళలో ఒకరు మాత్రము చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇంకా 2 కొండ చర్యల కింద ఉండారని చెప్పేసి అయితే మనకు సమాచారం తెలుస్తుంది. వీళ్ళంతా రెక్కడితకన్నా డొక్కాడని కుటుంబ సభ్యులు. వీళ్ళు కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటారు. అయితే దీనికి సంబంధించి కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే వాళ్ళకి కొంత ఉపశమనం కల్పించాలి. ఈ కొండ చర్యలు వర్షం పడినప్పుడే కొంత మెత్తగా ఉన్న ప్రదేశాల్లో కొండ రాళ్లు అయితే ఉంటాయి. ఆ మెత్తగా ఉన్న ప్రదేశాల్లో రాళ్లు సంబంధించి అధికారులు వచ్చినప్పుడు ఇరిగేషన్ సంబంధించి ఇది అధికారులకైతే ఈ కొండ ప్రాంత స్థానిక ప్రజలు చెప్తా ఉంటారు. ఈ రాయి కొంచెం ఇబ్బందిగా ఉండి పడటానికి ఇబ్బందిగా ఉండి వర్షం పడితే మాత్రం ఇది పడే అవకాశాలు ఉంటాయి. అయినా చెప్పినప్పటికీ వీళ్ళు స్పందించి పోవటం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కలెక్టర్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, పోలీసుకు సంబంధించిన సిబ్బంది అంతా అక్కడ సహాయ చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే అన్ని చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇంకా కొండ చర్యల కింద కొంతమంది ఉండాలని చెప్పి తెలుస్తుంది. వీళ్ళు పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళు బతుకుంటారు, ఏనపక్షం ఇంకేదైనా జరిగిందని చెప్పేసి అయితే అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే గద్దె రామ్మోహన్ స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఇమీడియట్ గా అక్కడ సహాయ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు ఉండే అధికారులంతా ముమ్మరంగా అక్కడ సహాయ చర్యలు చేపట్టాలని తెలుస్తుంది. బలరాం, తిరుమల కొండ సమీప ప్రాంతాల్లో ఇప్పటికే నివాసితులు ఉంటున్నారు. వారికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు అధికారులు? అంటే బలరాం, ఈ కొండ ప్రాంతాల్లో నివాసాలు ఉండే వాళ్ళకి పై భాగం సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు కూడా అయితే అప్రమత్తం చేస్తూ ఉంటారు. కొండ పై భాగంలో మీరు నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు, ర్యాలీ పెడితే ఇబ్బంది గురి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి అధికారులు అప్రమత్తం చేస్తున్నప్పటికీ వీళ్ళంతా చిన్న ఉద్యోగస్తులు, అదేవిధంగా కూలి పనులు చేసుకునే వాళ్ళు, బయట అద్దెలు కట్టలేక కొండ ప్రాంతాల్లో వీళ్ళు నివాసం ఉంటారు. ఈ వర్షాలు